నేర్చుకోబోయే ఒక వినూతనమైన అంశము ఏంటి అన్నప్పుడు ప్రార్థనకు ప్రభువు చెప్పిన ఫార్ములా అనే అంశాన్ని ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాం. అలా చెబుతున్నాము, ప్రార్థనకు ప్రభువు చెప్పిన ఫార్ములా ఏంటి అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరి ఫార్ములా అంటే మనకి తెలుసు, ఫార్ములా అంటే తెలుసు కదా, తెలుసమ్మా? ఫార్ములా అంటే ఫార్ములా అంటే ఏంటమ్మా? లెక్కలు ఉంటాయి కదా, మ్యాథ్స్ లెక్కలు ఉంటాయి కదా. ఒక లెక్క దాన్ని సాల్వ్ చేయాలి అంటే దానికి ఏముండాలి? ఒక సూత్రం ఉండాలి. ఏముండాలమ్మా? సూత్రం ఉండాలి. ఆ సూత్రం ఉంటే, ఆ ఫార్ములా ఉంటే, ఆ ఫార్ములాను బట్టి లెక్క అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం ఆలోచిస్తున్నాము, ప్రార్థనకు ప్రభువు చెప్పిన ఆ సూత్రము, ఆ ఫార్ములా ఏంటో ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మనం చూడగలిగితే ఈరోజు మనము ప్రార్థిస్తున్నాము, ఎందరో ప్రార్థిస్తున్నారు. మనము ప్రార్థించే ఆ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారయోగ్యముగా ఉండాలి. మళ్ళీ చెబుతున్నాం, మనము చేసే ప్రార్థన ఎవరికి అంగీకారంగా ఉండాలి? దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. ఈరోజు ప్రార్థన తెలిసిన వారు ఉన్నారు, ప్రార్థన తెలియని వారు కూడా ఉన్నారు. ఈరోజు ప్రార్థన తెలియని వారు చేసేది వచ్చిరాని ప్రార్థన. ఈ వచ్చిరాని ప్రార్థనతో మనం ఎంత దేవుని వేడుకున్నా ఆ ప్రార్థన అనేది దేవుని సన్నిధికి వెళ్ళదు. కాబట్టి మనము చూడగలిగితే దేవుడు ఒక క్రమం చెప్పాడు. ప్రార్థన చేసేటప్పుడు ఒక క్రమం చెప్పాడు, ఒక ప్రాసెస్ చెప్పాడు. ఆ క్రమము చొప్పున మనం ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనగా మన ప్రార్థన ఉంటుంది. మరి ఇంతకీ ఎలా దేవుడు ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థనకు ప్రభువు చెప్పిన ఆ ఫార్ములా ఏంటో ఇక మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే అందరం కూడా కీర్తనల గ్రంథము 141వ కీర్తన 1వ వచనము, 2వ వచనము, 3వ వచనము చదువుతున్నాము. చదువు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. మొరపెట్టుట అంటే, మొర అంటే ఏంటమ్మా? మొర అంటే ప్రార్థన. మొర అంటే ప్రార్థన. భక్తుడైన దావీదు గారు మరి పలుకుతున్న ఈ మాటలు మనం చదువుకుంటున్నాం. తర్వాత 2వ వచనం మనం చూడగలిగితే, 2వ వచనము, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే నేను చేసే ఆ ప్రార్థన నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా కాదటండి. మనము చేసే ప్రార్థన దేవుడు ఆమోదించేదిగా, దేవుడు అంగీకరించేదిగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీ దృష్టికి అంగీకారములగునుగాక. మనము చేసే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాలి, దేవుడు అంగీకరించాలి. మరి దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే ఆయన చెప్పిన పద్ధతి, ఆయన చెప్పిన క్రమము చొప్పున మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మన ప్రార్థన కూడా అంగీకారయోగ్యముగా ఉంటుంది. ఇక 3వ వచనం మనం చూడగలిగితే, నా నోటికి కావలి ఉండుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అంటే దాని అర్థం ఏంటంటే, ప్రార్థనలో ఏది పడితే అది అడగకూడదు. ప్రార్థనలో ఏది పడితే అది ఉచ్చరింపకూడదు. అది మనము దేవుణ్ణి అడగకూడదు. ఒకవేళ మనుషులు అడిగిన ప్రార్థనలో ఏమడుగుతారంటే చెప్పండి. ముందు దేవుణ్ణి, దేవా నువ్వు గొప్పవాడివి, నువ్వు మహోన్నతుడు, మహనీయుడు, ప్రేమగల దేవుడు అని చెప్పి ఇక మన అవసరాలు స్టార్ట్ అయిపోతాయి. అవునా కదా? ఒకవేళ మనిషి దేవుణ్ణి అడిగినా ఏమడుగుతాడు? అందుకే అయినా యాకోబు పత్రికలు అంటాడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీరు అడుగుచున్నారు కనుక మీకు ఏమీ
అడగటం లేదు అంటున్నాడు. అందుకే ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ అంటున్నాడు, నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఎందుకని మనం ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద బ్రతుకుతున్న మన అక్కరలు దేవునికి తెలుసు అంటారా, తెలియదంటారా? చెప్పాలి. నా అక్కరలు, మీ అక్కరలు, మన కుటుంబ పరిస్థితులు దేవునికి తెలుసు అంటారా, తెలియదంటారా? అందుకంటున్నాడు, మనం ప్రార్థించేటప్పుడు ఏది పడితే అది మనం దేవుణ్ణి అడగకూడదు. కాబట్టి మరి ఎలా ప్రార్థన చేయాలి? మరి ప్రార్థనకు దేవుడు చెప్పిన ఆ ఫార్ములా ఏంటని ఇక మనం అందరం కూడా చూడగలిగితే, యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నాడు. ఇక ప్రార్థన ఒక 100% అనుకుంటే, బాగా వినండి, ఇది మీకు ఫస్ట్ అర్థం కావాలి. ప్రార్థన ఒక 100% అనుకుంటే, ఈ 100%లో మనము చూడగలిగితేనండి, ముందు 40%, ఆ తర్వాత 20%, ఆ తర్వాత 40%. ఈ 100%ను 3 భాగాలుగా మనం విభజిస్తే 40, తర్వాత 20, తర్వాత 40. ఈ 3 భాగాలుగా మనం విభజన చేయగలిగితే ఈ మూడింటిని కలిపితే మళ్ళీ 100% అవుతుంది. కాబట్టి 100 అంటే అది పూర్ణము, పరిపూర్ణము. మరి మన ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలి అంటే దేవుడు కూడా ఒక ఫార్ములా చెబుతున్నాడు, అది శిష్యులకు చెబుతున్నాడు. ఒకసారి మనం అందరం కూడా చూడగలిగితేనండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, దయచేసి 6వ అధ్యాయము 7వ వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాము. 7వ వచనము నుండి చదవనమ్మా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. ఇక్కడ దేవుడు మరి యేసుక్రీస్తు వారు చెబుతూ ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడండి? 7వ వచనంలో, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటే దేవుణ్ణి మరి మనం చూడగలిగితే వీళ్ళ ప్రార్థన ఎలా ఉంటుంది అన్నప్పుడు, ఏదైనా అవసరం ఉందనుకుంటున్నాను, ప్రభువా నాకు అది కావాలి అంటే అదే అండి. బైబిల్ గ్రంథంలో ఏలియా గారి కాలంలో ఒక బలిపీఠం మీద ఒక పశువు పెడతారు కదమ్మా. పశువు మీద నీళ్ళు పోస్తారు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నారు, బైలా దిగిరా. ఇదే ప్రార్థన. ఎందుకంటే మనము ఆలోచన చేయగలిగితే, అందుకే ఇక్కడ అంటున్నాడు, అన్యజనముల వలె వ్యర్థమైన వాటిని చదవం మంచిది. అన్యజనుల వలె వ్యర్థమైన వాటిని వచింపవద్దు. అలాగే విస్తరించి మాట్లాడట వలన తమ మనవి వినబడుతుందని వారు తలంచుచున్నారు. ఒకటే కేకలు, బైలా అని కేకలు. కానీ మనం ఆలోచన చేయగలిగితే నిజమైన దేవుడైతే ఆయనకు చెవులు ఉంటాయి. ఆయన ఒక్కసారి చెప్తే చాలా, ఆయన అవునా కదా? ఒక్కసారి చెప్తే మీకే చెప్పిందే చెప్తే మీరు ఎలా ఉంటారో మీరు ఆలోచించండి. కాబట్టి అందుకే అంటున్నాడు, మీరు తర్వాత కింది లైన్లో ఆయన అంటున్నాడు, కాబట్టి అది కంటిన్యూ, మీరు వారి వలె ఉండకండి. అంటే కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఎలా ఉంటుందంటే, దేవునికి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు వాళ్ళ ప్రార్థనలో. దేవునికి ఏం చెప్తారమ్మా? దేవునికి సమాచారాన్ని ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఒక అతను బైబిల్లో చెప్పండి, ఎవరైనా ఉన్నారు? దేవునికే సమాచారం ఇస్తూ ఉంటారు ప్రార్థనలు. ఎవరంటే పరిసయ్యులు. ఎవరు ప్రార్థన చేశారమ్మా? అయ్యా నేను వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, పుదీనా జీలకర్రలో ఇదిగో నీకు దశభాగం ఇస్తాను, నేను ఆ దశభాగం, ఇవన్నీ కూడా దేవునికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. దేవుడు అంగీకరించే ప్రార్థన కాదది. అందుకే అంటున్నాడు, మీరు
వారి వలె ఉండకుడి. మీరు వారి వలె ఉండకుడి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటము, దేవునితో సంబంధం కలిగి ఉండటం ప్రార్థన అంటే. మరి ఎలా చేయాలి అన్నప్పుడండి తర్వాత మనము 8వ వచనం నుండి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్న మన అవసరతలు, మన అక్కర్లు దేవునికి తెలుసు. అందుకే మన ప్రార్థన ఎలా ఉండాలో ఇక్కడ నుంచి మరి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. 9వ వచనం నుంచి మనము 14వ వచనం వరకు ఆలోచిస్తున్నాము. 9 నుంచి 13 వరకు ఇక్కడ 7 కారణాలు మనం చూస్తాం. ఇక్కడ 7 రీజన్స్, ఇక్కడ 7 కారణాలు ఇక్కడ మనము చూస్తాము. ఇక్కడ ఈ 7 కారణాల్లో మొదటిది 3. ఇక్కడ మనం 7 కారణాల్లో ఈ మొదటి 3 ఏవైతే ఉన్నాయో అవి దేవునికి సంబంధించినవి. 7 కారణాలలో 7 ఈ యొక్క రీజన్స్లో మొదటి 3 దేవునికి సంబంధించినవి. తర్వాత ఒకటేమో మన శరీరానికి, మన అవసరాలకు సంబంధించింది. మిగిలిన 3 మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవి. ఈ 9 నుంచి ఈ 13, ఈ 14 వచనాల వరకు ఉన్న వాక్య భాగాలు. ఇక ఒక్కొక్కటి మనం చూడగలిగితే 9వ వచనం నుంచి మనం చదవగలిగితే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ముందుగా మనము 100%లో 40%, 20%, తర్వాత మళ్ళీ 40% అని మనం చెప్పుకున్నాము. ముందు 40% మన ప్రార్థనలో దేవుణ్ణి గణపరిచేదై ఉండాలి. ఎలా గణపరచాలి దేవుణ్ణి? అక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అంటే దేవుని నామమును మనం గొప్ప చేయాలి. మన పేరు కాదు. అంటే ప్రార్థనలో దేవుని నామము. ఇంతకుముందు పరిసేయుడు 3 వారాలు, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, జీలకర్రలో దశభాగం ఇస్తున్నాను, ఈ శంకర్ వలె కాకుండా ప్రార్థన చేశాడు కదా. మన పేరు మన గొప్ప రావటం కాదు, దేవుని నామమును గొప్ప చేయాలి. తర్వాత 2వ పాయింట్ చెప్తున్నాడు ఆయన, నీ రాజ్యము వచ్చునుగాక. అంటే దేవుణ్ణి గొప్ప చేయాలి. మన ప్రార్థన ఏదో ముందు ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, నువ్వు అద్భుతాలు చేసేవాడని చెప్పి మనము మన ప్రార్థనలోకి వెళ్ళిపోతాము. కానీ ఒక 40% నీ ప్రార్థనలో దేవుణ్ణి గణపరిచేదై ఉండాలి. అది దేవుని నామమును గొప్ప చేయాలి. రెండవది, నీ రాజ్యము వచ్చునుగాక. రాజ్యము అంటే సంఘము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? సంఘము. రాజ్యం ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు వచ్చిన రాజ్యము, అయ్యా మా సంఘము విస్తరించునుగాక. మా సంఘము విస్తరించాలి. నూతనమైన ఆత్మలు సంఘములోనికి రావాలి. ఒక ప్రవాహ జలములు వచ్చినట్లుగా సంఘములోనికి జనములు రావాలి అని సంఘము కొరకు ప్రార్థన చేయాలి. ఇది రెండవది. ఇక 3వది చెబుతున్నాడు. 3వది ఏమంటున్నాడండి? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. 3వది ఏం చేయాలంటే, ప్రభువా మీ చిత్తమే నెరవేరునుగాక. ఎందుకంటే నా తలంపులు వేరు, నా ఆలోచనలు వేరు. మీ తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు. మీ చిత్తమే. యేసుక్రీస్తు వారు కూడా ఆ చివరి గడియలను ప్రార్థన చేస్తూ ఏమన్నా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము. మీ చిత్తమే జరగాలయ్యా, మీ చిత్తమే జరగాలి అని ముందు దేవుణ్ణి మనం గణపరచాలి. ఆయన నామమును గొప్ప చేయాలి. ఆయన రాజ్యం అంటే సంఘముకు విస్తరించాలని ప్రార్థన చేయాలి. తర్వాత మీ చిత్తమే జరగాలని మనము దేవుణ్ణి వేడుకోవాలి. ఇది ఎంత పర్సెంట్ ఉండాలండి? ఇది 40% ఉండాలి. 40% ఉండాలి. తర్వాత 20% మన
శరీర సంబంధమైన ప్రార్థన అంటే ఆ తర్వాత ఏమంటున్నాడో మీరు చూడగలిగితే తర్వాత వచనము 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తారో మన రోజు ఇక్కడ కూర్చున్నాం మీరు చెప్పాలి. ఈ ప్రార్థన మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము అని ఎంతమంది చేస్తారు? నేను అడుగుతున్నాను, ఎందుకు చేయాలి ప్రార్థన? మన ఇంట్లో రైస్ బ్యాగ్ లేవా అమ్మా? ఉన్నాయా? అసలు ఎవరు చేయాలి ప్రార్థన అమ్మా? ఇప్పుడు ఈ పరిస్థితి, రేపటి రోజు ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి మాది అనేవాళ్ళు ఏం చేయాలి? దేవా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మరి మీరు ఆలోచన చేయగలిగితే, ఒకవేళ మన ఇంట్లో రైస్ బ్యాగులు ఉన్నా దేవుడు ఏమన్నాడో ఒకసారి అక్కడ చూసుకొని ఇక్కడికి వద్దాము. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుతున్నాము. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం ఏమనుందాం అక్కడ? 2:25. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమో. ఎన్ని బస్తాల బియ్యం ఉంటే ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మనం తింటామా? ఫ్యామిలీ అంతా హోటల్కి వెళ్ళిందా? ఫ్యామిలీ అంతా హోటల్కి వెళ్ళింది, ఆర్డర్ చేశారు, కూర్చున్నారు, ఆ బిర్యానీ రానే వచ్చేసింది, ప్లేట్లో పెడుతున్నాడు, సర్వర్ పెడుతున్నాడు, ఆయన కలుపుతున్నాడు, ఇలా తినబోతున్నాడు. ఇట్లా తినే ఆ టైంకి ఏమైందేమో అక్కడే ఎంత పడిపోయాడు, అక్కడే చనిపోయాడు. మంచిగా మరి ఫ్యామిలీ అంతా వెళ్ళిందే హోటల్కి, ఆల్రెడీ ఆర్డర్ చేశారే, అది వచ్చిందే, ప్లేట్లో పెట్టారు, ఇక తినే టైంలో ప్రాణం పోయింది అంటే దాని అర్థం ఏంటంటే, ఒక పూట భోజనము చేయాలన్నా ఏం రావాలమ్మా? ఆయన సెలవు, ఆయన పర్మిషన్ ఇవ్వాలి. చాలామంది అంటారు, తినేవాడి పేరట బియ్యం గింజ మీద ఉంటుందట. తినేవాడి పేరట ఈ బియ్యం గింజ మీద మా పేర్లు ఉన్నాయని అంటారు. మీ పేరు కాదు, చేసినోడి పేరు ఉండాలి. ఎవరి పేరు ఉండాలమ్మా? తినేవాడి పేరు ఉండాలా? చేసినోడి పేరు ఉండాలా? ఎవరి పేరు ఉండాలమ్మా? దేవుడి పేరు ఉండాలి. అందుకే మనం తింటున్న అన్నం అన్నది ఏదైతే ఆ అన్నం ఉందో, ఆ తెల్లటి అన్నము దేవుని యొక్క తెల్లని మనస్సుకు నిదర్శనం. అందుకే అన్నాన్ని మనం ఏం చేయకూడదమ్మా? వేస్ట్ చేయకూడదు. నేను ఎప్పుడు చెబుతుంటానో, ఎంత తినాలో అంతే వేయించుకోవాలి, ఎంత మాంసం తినాలో అంతే తినాలి. మీకు తెలుసు లేదో, వారానికి 200-300 గ్రాముల కంటే చికెన్ ఎక్కువ తినకూడదు. ఎంతమ్మా? వారానికి ఎన్ని గ్రాములు? 300 గ్రాముల కంటే ఎక్కువ ఒక వ్యక్తి చికెన్ తినకూడదట. అలాగే మనము వారానికి ఒక 2-3 స్పూన్ల కంటే ఎక్కువ ఆయిల్ మనం వాడకూడదట. ఎన్ని వాడుతున్నామమ్మా? పీపాలు అయిపోతూ ఉంటాయి. అవునా కదా? ఇంకా డిసెంబర్ వచ్చిందంటే ఇంకా అది వేరే లేకుంటుంది. అందుకే దేవుడు ఏమన్నాడు? నూనెతో నా తలను అంటి ఉన్నావు. అంటే తలకు దేవుడు నూనె వాడమన్నాడు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అని ఆ రోజు ఎవరికి చెప్తున్నాడు అన్నప్పుడు శిష్యులకు చెప్తున్నప్పుడు మరలా మనం ఇక్కడికి వద్దాము దయచేసి. ఎక్కడ మరి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. నేడే అన్నాడా? ఒక 10 రోజులు, ఒక నెల రోజులు నన్ను అడిగాడు. అమ్మా, నేడే మాకు దయచే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఈ రోజు ఆహారం ఈ రోజే కావాలి. ఎందుకంటే రేపు మీది కాదు. ఎందుకమ్మా? రేపు మనది కాదు. రేపటికి ఆలోచించకండి, ఎప్పుడు కూడా చెప్పలేము. రేపటికి ఆలోచించకండి, చెప్పలేము. మా అమ్మతో చెప్పాడట మా డాడీ, నేను 24కి వస్తున్నాను, బట్టలు చదివి పెట్టమన్నాడట. ఎందుకంటే రేపటిది మనది కాదు. అందుకే ఆయన అంటున్నాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. 34వ వచనము
మనం చూడగలిగితే 34వ వచనంలో, రేపటి దినమును గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. అందుకే అంటున్నాడు, రేపు మనది కాదు, రేపు మనది కాదు. కాబట్టి నేడు మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము దేవా. ఈరోజు మేము ఆహారం తినాలి, మార్నింగ్ టిఫిన్ చేయాలన్నా, మధ్యాహ్నం లంచ్ చేయాలన్నా, రాత్రి డిన్నర్ చేయాలన్నా, అలాగే సాయంత్రం స్నాక్స్ తినాలన్నా నీ పర్మిషన్ ఉండాలి, నీ పర్మిషన్ ఉండాలి అని మన అవసరాల కొరకు ఎంత పర్సెంట్ ప్రార్థన చేయాలట? 20%. అందుకే ఒకే వచనం ఉందండి. ఏమనుందండి? ఒకటే చెప్పాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. తర్వాత ఇక తర్వాత మూడోది మనం చూడగలిగితే, తర్వాత మారునస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మారునములను క్షమించుము. రుణము అంటే మన పాపాలు. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మారునములను క్షమించుము. ఎవరైనా పాపం చేస్తే, ఎవరైనా మర్యాదలు తప్పిదము చేస్తే వారిని మనము క్షమించాలి. ఎవరైనా పాపం చేశారనుకోండి, ఆ పాపాన్ని ద్వేషించాలి, ఆ వ్యక్తిని ప్రేమించాలి. ఆయన చేసిన పాపం ఏదైతే ఉందో దాన్ని ద్వేషించాలి, కానీ ఆ వ్యక్తిని ప్రేమించాలి. కానీ వ్యక్తిని ప్రేమిస్తారు, ఆయన చేసిన పాపాన్ని కూడా ద్వేషిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆయన చేసిన పాపం ఏదైతే ఉందో దాన్ని ద్వేషించండి, ఆ వ్యక్తిని ప్రేమించండి. అందుకే మీ రుణములు క్షమించబడాలి అంటే మీరు కూడా ఒకరి రుణములను క్షమించండి. మా రుణములను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. తర్వాత మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మమ్మల్ని శోధనలోనికి తేక, భర్తే ఒక శోధన కావచ్చు, భార్యగా ఒక శోధన కావచ్చు, పిల్లలనే ఒక శోధన కావచ్చు, ఉద్యోగం దగ్గర శోధన కావచ్చు, ఇంకా ఎన్నున్నాయి చెప్పండి శోధనలు. ఇంకా అలాగే ఆరోగ్యపరమైన శోధనలు కావచ్చు, అలాగే ఆర్థికపరమైన శోధనలు కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఏదైతే శోధన ఉన్నదో, ఏదైతే ఇది శోధన అనుకుంటున్నారో దాని నుండి మమ్మల్ని విడిపించి దుష్టుని నుండి మమ్మల్ని తప్పించు. దుష్టుడు అగ్నిబాణాలు వేస్తున్నాడు, వాడు వేసే అగ్నిబాణాల నుంచి ఇదిగో మమ్మల్ని తప్పించుమని ప్రార్థన చేయాలి. తర్వాత మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఈ 14వ వచనము, ఈ 12వ వచనము, ఈ రెండు ఈక్వల్ అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మనుషుల అపరాధములను మీరు క్షమిస్తే, దేవుడు అంటున్నాడు, మీ అపరాధములను మీ పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి క్షమిస్తాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే 40% ఏమో దేవుణ్ణి కనపరిచేది ఉండాలి, 20% ఏమో మన శరీర సంబంధమైన అవసరాల కొరకు ప్రార్థన చేయాలి, మిగిలిన 40% మీ ఆత్మీయ జీవితము కొరకు మీరు ప్రార్థన చేయాలి. దేవా, నేను ఎవరి పట్లనైనా ఇదిగో ఎవరైనా బాధ పెట్టానా, నేను ఎవరి పట్లనైనా ఇదిగో నేను ఎవరైనా పాపాలు క్షమించలేదా, లేదంటే నేను ఎవరైనా క్షమాపణ చెప్పలేకపోతున్నాను అని మన ఆత్మీయ జీవితం కొరకు మనం చేసే ప్రార్థన 40% అయి ఉండాలి. అందుకే మీరు రాత్రి పడుకునేటప్పుడు మీరు ప్రార్థన చేస్తారు కదమ్మా, ప్రార్థన చేసేటప్పుడు ఒకటే, ఉదయం నుంచి ఇప్పటి వరకు మేమేదైనా తెలిసి తెలియకుండా చేసినట్లయితే వాటిని క్షమించు ప్రభువా, వాటిని క్షమించు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములుగా ఉండాలని ఈ ప్రార్థన, మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన ప్రార్థన, అది 40% ఉండాలి. 40% ఉండాలి. ఎందుకంటే శరీరం కొరకు ఎక్కువ చేసుకోకూడదా, భూమి మీద అవసరాల కొరకు ఎక్కువ చేసుకోకూడదంటే చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదంటే ఈ భూమి మీద మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఏ టైంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఇస్తాడు ఆయన ఖచ్చితంగా.
కాస్త అటో ఇటో లేట్ అవుతుంది. ఖచ్చితంగా ఏ టైంలో, ఎప్పుడు, ఏ సమయంలో, ఎవరికి ఎలా ఇవ్వాలో ఆయన ఇస్తాడు. అందుకే ఈ శరీర సంబంధమైన అవసరాల కోసము మీరు తక్కువ ప్రార్థన చేయండి. మీ ఆత్మీయ జీవితం కొరకు మీరు ఎక్కువ ప్రార్థన చేయండి. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. కానీ సుంకరి చేసిన ప్రార్థన, దేవునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రార్థన. దేవుడికి తెలియదమ్మా, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావు, ఎలా ఉపవాసం ఉంటున్నావు, ఏం తీస్తున్నావు, ఎలా ఉంటున్నావో దేవుడికి తెలియదు. ఆయనకు తెలిసేది ఆయనకు చెప్పడం అది దేవునికి ఇన్ఫర్మేషన్, సమాచారం ఇచ్చే ప్రార్థన. కానీ అక్కడ సుంకరు ఉన్నాడు, ఒకే ఒక ప్రార్థన చేశాడు. ఏమని చేశాడమ్మా? అయ్యా, ఇదిగో పాపినైన నేను ఆకాశం వైపు చూచుటకు నాకు ధైర్యం లేదు అన్న ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు 40% దేని కొరకు చేయాలమ్మా? ప్రార్థన చేసేటప్పుడు 40% దేని కొరకు చేయాలమ్మా? అమ్మా, దేవుణ్ణి గణపరిచే దానికి మనం చేయాలి. ఆయన నామమును గొప్ప చేయాలి, సంఘము విస్తరించాలని చేయాలి. దేవా, మీ చిత్తమే జరగాలని ప్రార్థన చేయాలి. తర్వాత 20% దేని కొరకు చేయాలి? మనము మన అవసరాల కొరకు 20% ఉండాలి. మన ఆత్మీయ జీవితం కొరకు ఎంత ప్రార్థన చేయాలమ్మా? 40% చేయాలి. అయితే బైబిల్ గ్రంథంలో కన్నీటితో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. మీరు ఆలోచన చేయగలిగితే దేని కోసం ఏడ్చారు అన్నప్పుడు భోజనం కోసం ప్రార్థన చేశారు కన్నీటితో. దేని కొరకమ్మా? భోజనం కోసం, మాంసం కోసం ఏడ్చారు ఇశ్రాయేలీయులు, కన్నీటితో ప్రార్థన చేశారు. తర్వాత ఏం జరిగిందంటే వారి పండ్ల సందులో ఆ ఆహారం ఉండగానే దేవుడు వారిని చంపాడు. ఇశ్రాయేలీయులు కన్నీటితో ప్రార్థన చేసి చావు తెచ్చుకున్నారు వాళ్ళు. అంటే దేని కొరకు చేశారు? ఆహారం. దేని కొరకమ్మా? మాంసం అక్కడ ఉన్నాయి కదా, అవి కోసుకొని తినొచ్చు కదా, అవి ఖర్చు కాబోతుంది. కాబట్టి దేవునికి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే, దేవుని గణపరచండి, మీ అవసరతల కొరకు ప్రార్థన చేయండి, అలాగే మీ ఆత్మీయ జీవితం కొరకు కూడా ప్రార్థన చేయండి. అంతేగాని పరలోకమందున మా తండ్రి అని ప్రార్థన చేసి మన అవసరాలు చెప్పి క్లోజ్ చేసుకోకండి. అందుకంటే ఒకళ్ళ రుణములు మేము క్షమించినట్లు మా రుణములను క్షమించుము అని ఇలాంటి ఈ ప్రార్థన మీరు చేయగలిగితే ఖచ్చితంగా ప్రార్థన దేవుడు అంగీకరించే ప్రార్థనగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు జవాబిచ్చే ప్రార్థనగా ఉంటుంది. అలాంటి ప్రార్థనలు అందరూ చేయాలని కోరుకుంటూ ఈ నామమున ముగిస్తున్న దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును. ఆమేన్.